ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు లేదా ఇబ్బంది కలిగినప్పుడు చాలాసార్లు సహనాన్ని కోల్పోయి మనం ఏదేదో ఆలోచించి ఏదేదో అనుకొని కంగారు పడిపోతుంటాం. కానీ మన జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు చేసే కార్యాల కోసం, దేవుడు చేసే అద్భుతాల కోసం, లేదా దేవుడు దీవించే వరకు సహనంతో కనిపెట్టాలి. సహనం చాలా ప్రాముఖ్యమైనది. అదొక రకమైన ధనం మనిషికి. ఈ దినాల్లో చాలామంది సహనాన్ని కోల్పోయి ఏదేదో ఆలోచించుకొని ఏదేదో తొందరపడి వారికి ఉన్నదాన్ని కూడా పోగొట్టేసుకుంటున్నారు. అది చాలా పొరపాటు. దేవుడు చేసే కార్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన ఎడల దేవుడు తన కృపాహస్తాన్ని చాపి కార్యం చేస్తాడు. అయితే మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే సహనం, తొందరపాటు కాదు. కీర్తనకారుడైన దావీదు రాసిన 40వ కీర్తన మొదటి వచనం ఏముందంటే, నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను. బాగా వినాలి ఈ మాట. సహనంతో ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? సహనంతో ఎందుకు ఎదురు చూడాలి అంటే, దేవుడు చేసే కార్యం కోసం మన జీవితాల్లో సహనం చాలా అవసరం. కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగదు, వ్యతిరేకంగానే జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగింది అనుకునే బదులు నేను ఓర్పుతో కనిపెడుతున్నాను. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఈ యొక్క సాలెపురుగు చూస్తే, సాలెపురుగు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు కష్టపడి సాలిగూడిని నిర్మిస్తుంది. మనకు తెలుసు, మన ఇళ్లలో ఉంటుంది అక్కడక్కడ. కష్టపడి సాలిగూడిని నిర్మించి అది పడిపోతే మళ్ళీ కట్టి, పడిపోతే మళ్ళీ కట్టి, పడిపోతే మళ్ళీ కట్టి, పడిపోతే మళ్ళీ కొట్టి కొన్ని రోజులు అది అలా కడుతూనే ఉంటుంది. ఆ సాలిగూడు అట్లా తయారైపోయిన తర్వాత అది పక్కన కాచుకొని ఉంటుంది. ఎందుకంటే అందులో ఈగలు కానీ దోమలు కానీ అయినా పడితే వెళ్ళి తినేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సాలెపురుగుకి ఉన్న సహనం మన జీవితాలు ఉండాలి. ఓపికతో కనిపెట్టాలి. అది అంత కష్టపడి, అంత బాధపడి, అన్ని రోజులు సిద్ధపాటు చేసుకొని సాలెగూడు తయారు చేసుకొని వెంటనే నాకు భోజనం వచ్చేయాలి, వెంటనే నాకు ఫుడ్ వచ్చేయాలి, వెంటనే నాకు అన్నీ కావాలనుకోదు. ఆ పక్కన ఎదురు చూస్తుంటుంది ఏమైనా పడుతుందా అని. ఏగో గౌక్కుని పడదంటే వెళ్ళి తింటుంది. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన జీవితాల్లో చాలా కష్టపడిపోతాం, చాలా బాధపడిపోతాం, చాలా వేదన పడిపోతాం. రాత్రనగా పగలనగా నలిగిపోతుంటాం. అప్పుడు అనుకుంటాం, ఇంత నలిగిపోతే దేవుడు వెంటనే దీవించేయాలి కదా, వెంటనే ఆశీర్వదించేయాలి కదా, ఎందుకు ఇంకా ఏం చేయట్లేదు అనుకుంటాం కదా. కనిపెట్టు సహనంతో. ఒకరోజు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడు దాకా ఓపికతో కనిపెట్టు. సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకున్న 40వ కీర్తన ఉంది. కాబట్టి నువ్వు సహనం, ఓర్పు నీ జీవితాన్ని పైకి తీసుకొస్తుంది. నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, దర్శనం ఇచ్చి నేను దీవిస్తానన్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు నాకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. ఏడ్చాను, కన్నీరు కార్చాను, పాటలు రాసుకున్నాను, పాటలు పాడుకున్నాను, ఏడ్చాను, ఉపవాసం ఉన్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకు సేవకు పిలిచాడని చాలా ఓర్పుతో, సహనంతో ఎందుకు ఇలా జరుగుతుందని కనిపెట్టాను. సేవకు పిలిచిన కొన్ని సంవత్సరాలు అనగా 4-5 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. అప్పుడు నేను దీవించిపోతున్నానని చెప్పాడు. గమనించారు పిల్లలు, మన జీవితాల్లో కూడా ఈ సహనం చాలా ప్రాముఖ్యమైనది. తొందరపాటుతనం మనకు పతనాన్ని తీసుకొస్తుంది. తొందరపాటు చాలా పతనాన్ని తీసుకొస్తుంది. ఆకలేస్తుందని చెప్పి యేసేవు యాకోబు దగ్గరికి వెళ్ళి తొందరపడిపోయి ఆ ఎర్రగా ఉన్నది నాకు పెట్టేసి అన్నాడు. కంగారు పడిపోయి తినేసాడు. అయితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. చాలామంది వారి జీవితాలు అంతేనండి. ప్రతిదానికి తొందరపాటు. ఇంత కష్టపడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఇంత నలిగిపోతున్నాను, నాకు ఎందుకు ఏం జరగట్లేదు, ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేదు, ఎందుకు నేను ఇంకా ఇలాగే ఉన్నాను. పక్కోళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు, కార్లు కొనేసుకుంటున్నారు, బంగారం కొనేసుకుంటున్నారు, చర్చిలు కట్టేస్తున్నారు. నా పరిస్థితి ఏంటి? నేను ఎందుకు ఇలా ఉండాలి? పక్కోళ్ళు చాలా బాగున్నారు కదా, ఎదురుగా కనబడుతున్నారని ఒకవేళ నువ్వు అనుకుంటే పిల్లలు గమనించాలి. సహనంతో కనిపెట్టు. ఏదో ఒకరోజు దేవుడు అద్భుతం చేస్తాడు. నేను అనుకునేవాడు చాలాసార్లు, ఇంత కష్టపడుతున్నాను, రాత్రిగా పగలనగా ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తున్నాను, ఎండలో ఎండిపోతున్నాను, వర్షంలో తడిసిపోతున్నానని కొన్ని సంవత్సరాలు ఏడ్చాను దేవుడి దగ్గర.
ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడి ఆదరించి ధైర్యపరిచి నన్ను దీవించాడు ప్రియులారా. కాబట్టి ఉదయకాల అంశం ఏంటంటే సహనంతో కనిపెట్టు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. నీ జీవితంలో నిరాశపడద్దు, కృంగిపోవద్దు. అటువంటి గొప్ప నిరీక్షణ సహనం పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. గాడ్ బ్లెస్ యూ.